నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. స్వాగత చట్టాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు టాపిక్ వచ్చేసి గిరిజన భూములు చట్టాలకు సంబంధించి మాట్లాడబోతున్నాం. నాతో ఉన్నారు గెస్ట్ భూమి సునీల్ గారు, అడ్వకేట్. సునీల్ గారితో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. గిరిజన భూములకు సంబంధించి మనం మాట్లాడినట్టయితే చట్టాలు, ఏ చట్టాలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎంత కఠినంగా ఉన్నాయి? గిరిజన భూములకు సంబంధించి ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఏదైతే రకరకాల కార్యక్రమాల చట్టాలు మాట్లాడుకొని వస్తున్నామో ఇవన్నీ ఉంటాయి. కానీ వీటితో పాటుగా అదనంగా గిరిజనుల వాళ్ళ భూముల్ని రక్షించడానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే గిరిజన ప్రాంతాలను ఏవైతే అంటామో ఈ గిరిజన ప్రాంతాలలో భారత రాజ్యాంగం కిందనే ప్రత్యేక వ్యవస్థ, ప్రత్యేక చట్టాలు చేసుకునే వెసులుబాటు ఉంది. దాన్ని ఉపయోగించుకుంటూనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన ప్రాంతాలలో ఒక ప్రత్యేకమైన భూమికి సంబంధించిన చట్టం అమల్లో ఉంది. ఆ చట్టం నిజాం పరిపాలనలో ఉండేది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతం ఆంధ్రతో కలిపి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిందో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న ఎల్టీఆర్ అనే ఒక చట్టం ఏదైతే ఉందో 1963 నుంచి తెలంగాణ ప్రాంతానికి కూడా అమల్లోకి వచ్చింది. దానికి 1970వ సంవత్సరంలో ఒక కీలకమైన సవరణ జరిగింది. ఇప్పుడు మీరు గిరిజన ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే భూములకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడిన 6 చట్టాలు ఇవన్నీతో పాటుగా ఒక 3 కీలకమైన చట్టాలు ఉంటాయి. ఒకటి ఎల్టీఆర్ చట్టం అంటాం, చాలా పాపులర్ 170 లేదా ఎల్టీఆర్ చట్టం అంటుందండి. 1/70 చట్టం అంటే 1970లో వచ్చిన మొట్టమొదటి రెగ్యులేషన్. ఈ గిరిజన ప్రాంతాలలో చట్టాలు చేసే అధికారము అసెంబ్లీకి ఉండదు. ఆ అధికారము రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. ప్రెసిడెంట్ అసెంట్ తోటి గవర్నర్ చట్టాలు చేస్తాడు. ఒక అసెంబ్లీ చేసిన చట్టం గిరిజన ప్రాంతాలకి వర్తించాలి అంటే గవర్నర్ ఆమోదం ఉండాలి. గవర్నర్ ఈ చట్టాలని గిరిజన ప్రాంతానికి వర్తింపజేసినప్పుడు యథాతథంగా వర్తింపజేయచ్చు, ఆయన కొన్ని సవరణలు చేయొచ్చు, లేదా కొత్తగా రెగ్యులేషన్స్ కూడా చేస్తానికి ఉంటుంది. ఆ అధికారాన్ని వినియోగించుకొని చేసిన ప్రత్యేక చట్టమే ఎల్టీఆర్. ఇది ఒక కీలక చట్టము. రెండోది 2008లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పోడు భూములకు సంబంధించిన చట్టం. దాన్ని మనం ఆర్ఓఎఫ్ఆర్ అని ఎఫ్ఆర్ఎస్ చట్టం అంటాం. ఇది ఒక రెండో కీలక చట్టం. ఇక మూడో కీలకమైన చట్టం ఏంటంటే ఫారెస్ట్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్. ఆ ఫారెస్ట్ చట్టం కిందనే ఏ ప్రాంతాన్నన్నా అటవీ భూమిగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అటవీ భూమిగా మారుస్తున్నప్పుడు వాళ్ళ హక్కుల నిర్ధారణ ఈ చట్టం కిందే జరుగుతుంది. ఈ 3 కాకుండా ఇంకొక చట్టం కూడా ఉంటుంది. అది ఇప్పుడు అంతగా పెద్దగా వాడుకంలో లేదు, కానీ సెటిల్మెంట్ యాక్ట్ అని ఉంది. అంటే అటవీ ప్రాంతాలలో ఉన్న హక్కులని సెటిల్ చేస్తే వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి. ఈ 3-4 చట్టాలు గిరిజన ప్రాంతాలలో చాలా కీలకమైన భూమి చట్టాలు. అయితే ఈ ఏజెన్సీ ప్రాంతాలు కానీ, స్కెడ్యూల్ ప్రాంతాలు కానీ, వీటికి సంబంధించి అంటే డిఫరెన్స్ ఏ విధంగా ఉందంటారు? అంటే మనము 3 పేర్లతోటి ఒకే ప్రాంతాలు పిలుస్తాం. ఏజెన్సీ ప్రాంతాలన్నా, షెడ్యూల్డ్ ప్రాంతాలన్నా, గిరిజన ప్రాంతాలన్నా ఒకదాని గురించే మాట్లాడుతున్నాం. భారత రాజ్యాంగంలో 5th షెడ్యూల్డ్ ఏరియాస్, 6th షెడ్యూల్డ్ ఏరియాస్ అని ఉన్నాయి. అంటే రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్లో పొందుపరచబడ్డ ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 6వ షెడ్యూల్లో పొందుపరచబడ్డ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడైతే ప్రిడామినెంట్గా ఎక్కువ గిరిజన పాపులేషన్ ఉంటుందో వాటికి ప్రత్యేక రక్షణ అవసరం కాబట్టి షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రము 5th షెడ్యూల్డ్ ఏరియాలో వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన ప్రాంతం అంతా కూడా 5th షెడ్యూల్డ్ ఏరియా అంటారు. అందుకే షెడ్యూల్లో ఉన్నది కాబట్టి షెడ్యూల్డ్ ఏరియా. ఎక్కడ ఏది ఉంది అని కనుక మనం చూస్తే 3 ఉమ్మడి జిల్లాలలో చాలా పెద్ద ఎత్తున షెడ్యూల్డ్ ప్రాంతం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, కొంత ప్రాంతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ఇక్కడ ఉన్న ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఉట్నూరు ప్రాంతం, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతం. ఉమ్మడి వరంగల్కి వస్తే ఏటునాగారం ఏజెన్సీ ప్రాంతము. ఖమ్మం జిల్లాకు వచ్చినట్లయితే భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం, అక్కడ ఆఫీస్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అచ్చంపేటకు ఉన్న 2-3 మండలాలు కూడా ఈ గిరిజన ప్రాంతాలు అంటాం, లేదా షెడ్యూల్ ప్రాంతం అంటాం. ఇది ఏదైనా సరే ప్రత్యేక రక్షణలతో కూడుకొని ఒక ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించబడిన ఒక ఏరియా ఇదంతా. అది రాజ్యాంగం ప్రకారం ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ ప్రాంతంగా మార్చవచ్చు. షెడ్యూల్ ప్రాంతంగా ఉన్నదాన్ని డీనోటిఫై చేసే అధికారం కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఆ మేరకు ఈ రోజున కొన్ని జిల్లాల్లో, మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కొంత ప్రాంతాన్ని డీషెడ్యూల్ చేయమని, అదే ఖమ్మంలో ఉన్న భద్రాచలం ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతం నుంచి డీషెడ్యూల్ ప్రాంతంగా మార్చాలని కొంత డిమాండ్లు వస్తున్నాయి. కొన్ని చోట్ల గిరిజన పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, దాన్ని షెడ్యూల్ ప్రాంతం కలపాలని కూడా డిమాండ్స్ వస్తున్నాయి. అట్లాంటి మార్పు చేర్పులు అయితే జరగలేదు. కానీ ఈ రోజుకు ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో దాదాపుగా 60 మండలాల వరకు పూర్తి మండలం కానీ కొద్ది గొప్ప షెడ్యూల్ ప్రాంతం ఉంది. అయితే ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకంటూ ఒక ప్రాంతం ఉంటుంది. అయితే ఆ భూముల్లో గిరిజనేతరులకు సంబంధించి వాళ్ళు భూములు కలిగి ఉండొచ్చు అంటారా?
అంటే ఇప్పుడు చట్టం నేను ఏదైతే LTR చట్టం అన్నానో ద షెడ్యూల్డ్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ దాని పూర్తి పేరు, దాన్ని షార్ట్ ఫామ్గా మనం పాపులర్గా LTR అని పిలుస్తుంటాం, లేదా 1/70 చట్టం అంటే 1/70 ఎందుకంటామంటే 1959లో వచ్చిన రెగ్యులేషన్కి 1970లో సవరణ వచ్చింది కాబట్టి అది మేజర్ సవరణ. ఆ వివరాలకు మళ్ళీ తర్వాత లోతుకు వెళ్దాము. ఈ చట్టంలో ఒక సెక్షన్ చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే గిరిజన ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా గిరిజనులకు చెందినవే. ఒకవేళ ఎవరైనా గిరిజనేతరులు గిరిజన ప్రాంతములో భూమి మాత్రమే కాదు స్థిరాస్తి కలిగి ఉన్నట్లయితే LTR చట్టాన్ని ఉల్లంఘించి ఉన్నట్టుగానే భావించబడుతుంది. LTR చట్టాన్ని ఉల్లంఘించలేదు అని నిరూపించుకునే బాధ్యత నాన్ ట్రైబల్ మీద ఉంటుంది, గిరిజనేతల మీద ఉంటుంది. అంటే స్పష్టంగా చట్టంలో చెప్పిన 2 మాటలు ఏంటంటే షెడ్యూల్డ్ ప్రాంతంలో గనక గిరిజనేతరులు గనక స్థిరాస్తి కలిగి ఉన్నట్లయితే అది చట్టబద్ధంగా వచ్చిందని వాళ్ళే నిరూపించుకోవాలి. రెండోది షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న స్థిరాస్తి అంతా కూడా గిరిజనులకు చెందిందే అనే ఒక లీగల్ ప్రిజంప్షన్. ఎందుకు పెట్టారు? ఒకప్పుడు ఒక 100 ఏళ్లకో 150 ఏళ్లకో మీరు వెనక్కి చూస్తే షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనులు తప్ప ఇంకెవరూ లేరు. ఆదివాసీలతోనే ఉన్న ప్రాంతమే షెడ్యూల్డ్ ప్రాంతం. ఆ తర్వాత రకరకాల కారణాలతోటి ఆదివాసీయేతరులు కూడా అటవీ ప్రాంతాలకు పంపబడ్డారు. మరీ ముఖ్యంగా ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం కావచ్చు, లేదా బ్రిటిష్ పరిపాలన సమయంలో కొంతమంది SC కులాల వాళ్ళ ఇతర కులాల వాళ్ళని కూడా ఈ అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ పనులు చేయించడం, అట్లా వాళ్ళు నివాసం ఏర్పరచుకొని చేశారు. తర్వాత ఈ గిరిజనుల నుంచి భూములు పెద్ద ఎత్తున బయట నుంచి వచ్చిన నాన్ ట్రైబల్స్కి పోతున్నాయనే ఉద్దేశంతో మొట్టమొదటి రెగ్యులేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం తీసుకున్నట్లయితే మద్రాస్ ప్రెసిడెన్సీలో 1917లో మొట్టమొదటిసారి చట్టం వచ్చింది. గిరిజనేతరులు భూములు కొనుక్కోవద్దు, కొన్ని కండిషన్స్. ఎందుకు అంటే ఒకసారి గిరిజనేతరులు ఆస్తులు కొనటం మొదలు పెడితే గిరిజనులకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు గిరిజనేతలతో కలిసి బతకలేరు అనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక నియమాలు వచ్చినాయి. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా 2 నియమాలు వర్తిస్తాయి. ఒకటి, కొంత గిరిజనేతలకు భూములున్నా చట్టాన్ని ఉల్లంఘించలేదని వాళ్ళే నిరూపించుకోవాలి. కొత్తగా నాన్ ట్రైబల్స్ ట్రైబల్ ఏరియాలో స్థిరాస్తి కొనుగోలు చేయడానికి అవకాశం లేదు అనేది LTR చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి ములుగు నుంచి. సర్వేశ్వర్ గారు నమస్తే సార్. నమస్తే. మా నాన్నగారికి ల్యాండ్ ఉంది సార్. ఓకే. ఆ ల్యాండ్ లో ఇప్పుడు సర్వే నెంబరు 47/5. ఓకే. దాంట్లో 28 గుంటలు ఉంది. అయితే అది ప్రజెంట్ మేమే సాగులో ఉన్నాం. మేము సాగులో ఉన్నప్పటికీ రికార్డులో పేరుంది కానీ మన దగ్గర ఆధారం ఏం లేదు సార్. దానికి ముందు కట్టిన మామూలుగా చిత్త అని శాతం అని కొన్ని ఉంటాయి సార్. అవి మాత్రం అందుబాటులో ఉన్నాయి సార్. ఆ ఊరి పేరు మీద కూడా వేరే నెంబర్లతో ల్యాండ్ ఉంది కానీ అది ఒక నెంబర్ ఒకటి మేము ఆ రికార్డులో ఎంటర్ కాలేదు, ఇది ఆడంగల్లో. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మా నాన్నగారి ఫాదర్ అన్నట్టు ల్యాండ్ చెప్పండి. ఆ ఫాదర్ అయితే ఆ మా నాన్నగారి ఫాదర్ చనిపోయిండు. మా నాన్నగారి ఫాదర్ పేరు మీదకి వెళ్ళి మా ఫాదర్ పేరు మీదకి రావాలి. దానికి రెవెన్యూ ఆఫీసులో కలిస్తే మీ నాన్న చనిపోయిన డెత్ సర్టిఫికేట్ కావాలి, అప్పుడు ఏమన్నా ఆధారాలు ఉంటే కావాలి అన్నాడు. ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఇప్పుడు భూమి మీ చేతిలో ఉందా? మీరు దున్నుకుంటున్నారా? దున్నుకున్నాం సార్. ఇది షెడ్యూల్ ప్రాంతమా? మీరు ములుగు అంటే షెడ్యూల్ ప్రాంతం అయి ఉండాలి కదా? షెడ్యూల్ ఏజెంట్ సార్. మీరు ట్రైబలా నాన్ ట్రైబలా? ట్రైబల్ సార్. ట్రైబేనా? ఓకే. ఇప్పుడు మీ తాతగారి పేరుతున్న ఆస్తి మీ పేరుతో మ్యూటేషన్ కావట్లేదు. మా నాన్న పేరు ధరణిలో పేరైతే వస్తుంది, ధరల పేరు రాకట్లేదు సార్. ఆ పాత పహనిలో ఉన్నాయా? RSR లో పేరు ఉంది. ఇప్పుడు ధరణిలో ఎవరి పేరు వస్తుంది ఆ నెంబర్లో? ఆ నెంబర్ ఎవరి పేరు ఇంటి ఖాళీ ఉంది. ఇప్పుడు 2 అంశాలే ఉంటాయి దాంట్లో. ఒకటి, ఇంతకుముందు ఎప్పుడు పాత పాస్బుక్ లేకపోవచ్చు, ఆ ధరణిలో వచ్చినప్పుడే ఆ సర్వే నెంబర్ లేదా ఆ ఎక్స్టెంట్ మిస్ అయి ఉండొచ్చు. ఒకవేళ అదే అయితే కనుక మిస్సింగ్ సర్వే నెంబర్ కింద TM33లో దరఖాస్తు పెట్టుకోవాలి. లేదు మీ తాతగారి పేరు మీద రికార్డులో ఉంది కాబట్టి ధరణిలో ఒక ఆప్షన్ ఉంటుంది, మ్యూటేషన్ వితౌట్ పాస్బుక్. అంటే ఎవరు పట్టాదారికి పాస్బుక్ లేకపోయినా మ్యూటేషన్ దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మాట ప్రస్తావన చేయాలి, ఇది ములుగు ప్రాంతం నుంచి అంటున్నారు కాబట్టి మేము ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రాంతం. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో మనం చెప్తున్న LTR సమస్యలు కాకుండా భూమి ఉండి రికార్డుకి ఎక్కని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. చచ్చిపోయిన తాత ముత్తాతల పేర్లే రికార్డులో కొనసాగుతూ మేము వెళ్ళి ఒక గ్రామం పుట్టల భూపతి అని తర్వాత చాలా పాపులర్ అయింది, ములుగుకి చాలా దగ్గరలో ఉంటుంది ఆ గ్రామం. పాకాల చెరువుకు ఆనుకు దగ్గరలో ములుగు ఆ ఏజెన్సీ ప్రాంతంలోనే
పుట్టల భూపతి అనేది ఒక మారుమూల చిన్న గ్రామం. అక్కడ ఉన్నాయే 106 కుటుంబాలు. 106 కుటుంబాల 105 కుటుంబాలు ట్రైబల్ కుటుంబాలు, ఒక్క కుటుంబం నాన్ ట్రైబల్ కుటుంబం ఉంది. మేము ఆ గ్రామానికి ఇక్కడ మేము ఒక 8 గ్రామాలను దత్తత తీసుకొని మా లక్ష్యం ఏముండేనంటే ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళ పేరే రికార్డులో ఉండాలి, రికార్డులో ఉన్న వాళ్ళకే పాస్బుక్ ఉండాలి. అందులో ఏది లేకపోయినా సరే వాళ్ళకు బంట రుణాలు రావు, ప్రభుత్వం చూసిన ఏ మేలు రావటం లేదు. ఈ రికార్డుల సవరణ అనేది కేవలం రెవెన్యూ శాఖ చేయటమే కాదు, ప్రజల భాగస్వామ్యంతో భూమి రికార్డులను ఎట్లా మనం సవరించవచ్చు అనే ఒక ఆలోచనతోటి తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన జరగడానికి ముందు చేసిన కార్యక్రమం ఇది. 2014, 2015లో మేము 8 గ్రామాల్లో చేసాం. అందులో ఒక గ్రామం పుట్టల భూపతి. అక్కడ మేము చేసిన చిన్న ప్రయోగం ఎంత సక్సెస్ అయిందంటే తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దేశమంతా ఇట్లా కార్యక్రమం చేయమని చెప్పారు. అదేంటంటే ఆ పుట్టల భూపతి గ్రామంలో అక్కడ ఊళ్ళో ఉన్న ఒక 3 10th క్లాసు లేదా ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లల్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఒక 6 నెలల కోసం మేము వాళ్ళకి ఉపాధి కల్పించినాం. 6 నెలలకు ఒక తక్కువ అమౌంట్ 3-4 వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి హైదరాబాద్లో నల్సార్ తీసుకొచ్చి 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చినాం. ఆ ట్రైనింగ్ ఎక్కడైనా ఇవ్వచ్చు, నల్సార్ లాంటి చోట ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఉంటుంది. మేము హైదరాబాద్లో ట్రైనింగ్ అయ్యి వచ్చిన చెప్పుకోవడానికి ఉంటుందనే ఉద్దేశంతో హైదరాబాద్లో ట్రైనింగ్ ఇచ్చి 4 రోజులలో ఒక 3-4 పనులు నేర్పించాం వాళ్ళకి. భూమి రికార్డును ఎట్లా అర్థం చేసుకోవాలి, పహాని కానీ 1B కానీ లేకపోతే ఆన్లైన్లో రికార్డు ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలని ఒక స్కిల్ నేర్పించాం. రెండోది ఒక భూమి మీద నిలబడ్డప్పుడు ఆ భూమి సర్వే నెంబర్ ఎట్లా గుర్తించాలో చెప్పినాం. రికార్డులో చూసుకుంటూ ఇప్పుడు మనం ఎక్కడ ఉంటామో అక్కడ దాని నంబర్ ఎట్లా గుర్తుపట్టాలి, ఇది రెండో శిక్షణ. ఇక మూడోది ఏంటంటే వాళ్ళు ఇంటింటికి పోయి రాసుకోవడానికి ఒక ఫార్మాట్ ఇచ్చినాం. ఆ ఫామ్ ఎట్లా నింపాలో ట్రైనింగ్ ఇచ్చినాం. తర్వాత ఫీల్డ్కి పోయినప్పుడు ఒక ఫామ్ నింపాలి, అంటే భూమి మీదకి పోయి ఒక ఫామ్ నింపాలి, అది ఎట్లా నింపాలో ట్రైనింగ్ ఇచ్చినాం. ఇక నాలుగోది ఏం చేసామంటే ఈ డేటా ఆధారంగా సమస్యలను ఎట్లా గుర్తించవచ్చో ఒక శిక్షణ ఇచ్చినాం. వీళ్ళు తీసుకొని ఒక 1 నెల రోజుల పాటు వాళ్ళ గ్రామాల్లో ఏం చేశారంటే ఇంటింటికి తిరిగి మీకు భూమి ఉందా, మీకు పాస్బుక్ ఉందా, మీకు ఏమైనా సమస్య ఉందా, ఈ వివరాలు అడిగి రాసుకున్నారు. వాళ్ళ ఊళ్ళో పిల్లలే కాబట్టి ఒక నమ్మకం ఉంటుంది, మన ఊళ్ళ కోసం వెళ్ళొచ్చు. బయట వాళ్ళు కాదు, అధికారులు కాదు, ఏ ఊరు నుంచి రావట్లేదు, వాళ్ళ పక్కింటాయనో ఎదురింటాలో పిల్లలే వాళ్ళ పోయి అడుగుతున్నారు కాబట్టి చెప్పారు, చేస్తారు. మేము ఉన్నాము, మీకు సమస్య ఉంటే పరిష్కారానికి అవకాశం ఉంటుందో రాసుకున్నారు. తర్వాత ప్రతి భూమి మీదకి వెళ్ళి ఆ భూమి యొక్క రఫ్ స్కెచ్ గీసారు ఉత్తగానే. దాని హద్దులు చూసుకొని ఒక రఫ్ స్కెచ్ చూసుకొని 4 పక్కల ఎవరున్నారో పేర్లు రాసుకొని అక్కడ వ్యవసాయం చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇవే ప్రశ్నలు అడిగారు. మీకు భూమికి పాస్బుక్ ఉందా, మీ భూమి రికార్డులకు ఎక్కిందా, మీకు లోన్లు వస్తున్నాయా, ఏమైనా సమస్య ఉందా, ఇవి అడిగి రాసుకున్న తర్వాత ఈ 2 సమాచారం దగ్గర పెట్టుకొని మేము వాళ్ళకి ఆ ఊరు పహాని నకలు, ఆ ఊరు 1B ప్రింట్ తీసి చేతిలో పెట్టాం. ఇందులో ఏమున్నాయో సర్వే నెంబర్ వారిగా వెతుక్కోండి అని ఆ రికార్డ్ అంతా తీసుకున్నారు. ఈ 3 రకాల సమాచారం దగ్గర పెట్టుకొని సర్వే నెంబర్ వైజ్గా భూ యజమాని వారిగా సమస్యలు ఏంటో గుర్తించారు. గుర్తించితే ప్రతి కుటుంబానికి 3-4 సమస్యలు తేలినాయి. అప్పట్లో ధరణి రాకముందు పరిస్థితి మాట్లాడుతున్నా. అప్పటికి 76 రకాల సమస్యలు ఉంటే లిస్ట్ తయారు చేశారు. ఒక్కొక్క సమస్యకు ఒక కోడ్ ఇచ్చాం, ఆ కోడ్ నెంబర్ రాసుకున్నాం. ఇదంతా అయిపోయినాక చివరిగా వాళ్ళతో ఒక పని ఏం చేయించామంటే ఆ ఊరు పహాని వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ ఊరు 1B లేటెస్ట్ పహాని వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ చేతిలో ఒక మార్కర్ పెట్టి ఇప్పుడు మీకు తెలుసు ఎవరి భూమి ఎవరి చేతిలో ఉంది, ఏం తప్పులు ఉన్నాయో, ఈ పహానీలో 1Bలో ఏమేమి మార్పులు చేయాలి, ఏం తప్పులు ఉన్నాయో గుర్తించండి అంటే టిక్కులు పెట్టుకుంటూ వచ్చారు. అట్లా మాకు 8 గ్రామాల్లో ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఒక 8 గ్రామాలలో దాదాపుగా 11,000 ఎంట్రీలు తప్పని తేలినాయి. ఆ గ్రామాలు ఇది అయిన తర్వాత రెవెన్యూ అధికారులను అప్పుడు భాగస్వాములు చేసి ఆ ఊళ్ళోనే రెవెన్యూ సదస్సు పెట్టి రికార్డులన్నిటినీ సవరించి వాళ్ళందరికీ సవరించిన రికార్డు కాపీ చేతుల్లో పెట్టాము. వాళ్ళందరికీ కొత్త పాస్ పుస్తకం ఇవ్వటం జరిగింది. ఈ యొక్క పుట్టల భూపతి గ్రామంలో 70 మంది సమస్య సాల్వ్ అయితే వాళ్ళకి ఇమ్మీడియట్గా వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడూ లేనిది ఆ ఊళ్ళో మొట్టమొదటిసారిగా 17 లక్షల రూపాయల పంట రుణం వచ్చింది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే చాలాసార్లు మనం గిరిజన ప్రాంతం అనగానే LTR సమస్యలే గుర్తొస్తాయి, పోడుమూల సమస్యలే గుర్తొస్తాయి. కానీ ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈ పుట్టల భూపతి గ్రామంలో జరిగిన కార్యక్రమమే తర్వాత బూరికళ్ళ ప్రక్షాళనకి ఒక ఇన్స్పిరేషన్ అయింది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా అన్ని రాష్ట్రాలకి ఒక అడ్వైజర్ ఏమి ఇచ్చారంటే మీరు ఎక్కడెక్కడైతే భూమి రికార్డుల ఆధునీకరణ మొదలు పెడుతున్నారో ఇగో ఇక్కడ జరిగినట్టుగా ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ కనుక మనం రికార్డుని ప్రక్షాళన చేసినా రీసర్వేకి పోయిన ఉపయోగం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఎవరైనా ఆ గ్రామానికి వెళ్ళి చూడొచ్చు ఏం జరిగింది అన్నది. బయట వాళ్ళు చేసిన ఘనకార్యం కాదు, ఆ ఊళ్ళో వాళ్ళే ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ సహకారంతో జరిగింది. నా ఒక ఆశ ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు మనం ఏదైతే షెడ్యూల్డ్ ప్రాంతాలని మాట్లాడుకున్నామో ఈ 4 జిల్లాలలో ఉన్న ప్రతి గిరిజన గ్రామంలో వరంగల్ పుట్టల భూపతిలో జరిగిన కార్యక్రమం కనుక చేస్తే ఒక 6 నెలల సమయంలో అన్ని రకాల భూమి సమస్యలు గుర్తించవచ్చు. దాదాపుగా 80% భూమి సమస్యలకి పరిష్కారం చూపించడానికి అవకాశం ఉంటుంది. రైట్, కాలర్ ఉన్నారండి చిత్తూరు నుంచి. భాషా గారు
సార్ సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతా ఉన్నాను. మ్మ్. సార్ మీ వీడియోస్ ఎక్కువ వింటా ఉన్నాను సార్. మాకు ఒక ల్యాండ్ ఉంది సార్. చెప్పండి సమస్య ఏంటో చెప్పండి. ఆ ల్యాండ్ వచ్చి 50 ఏళ్ళ ముందు వాళ్ళ యాక్ట్ రాకముందు అమ్మేసి వెళ్ళిపోయినాడు సార్. పట్టదారు, ఫస్ట్ పట్టదారు. మ్మ్. ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఆర్ఆర్ బిల్కి వచ్చి మాకు ఇబ్బంది పట్టిస్తా ఉన్నారు సార్. ఏం భూమి? గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఇది? అవును సార్, పట్టదారు పట్టా ఇచ్చిన భూమి సార్. అదే ఎవరికి ఎస్సీలకు ఇచ్చింది అదేమన్నా? మైనార్టీలు సార్. అది డిఫామ్ పట్టా భూమి? అవును, డిఫామ్ పట్టా భూమి సార్. ఒరిజినల్ వాళ్ళకి ఏ సంవత్సరంలో వచ్చింది డిఫామ్ పట్టా? సార్ 1976 లో సార్. 76లో డిఫామ్ పట్టా భూమి. మీరే ఏ సంవత్సరంలో కొనుక్కున్నారు? మేము 20 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్ దాంట్లో. 20 నుంచి ఉన్నారు, కానీ మీరు కొన్నది ఎప్పుడు? 20 సంవత్సరంలోనే కొన్నారు. అంటే రిజిస్టర్డ్ డాక్యుమెంటా, తెల్ల కాగితాల మీద రాసుకున్నారా? సార్ ఫస్ట్ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సార్. మ్మ్. మళ్ళీ పోయి చూస్తే అది 22లో కూడా లేదు. అది మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అని రిజిస్టర్ 2011లో చేసుకున్నాం సార్. మళ్ళా రిజిస్టర్ చేసుకున్నారా? అవును సార్. ఇప్పుడు అది మీకు కొత్త పాస్ పుస్తకాలు ఉన్నాయి? 6 పాస్ పుస్తకాలు అన్ని ఉన్నాయి సార్. అప్పుడే ఇచ్చేస్తారు సార్ 2011లోనే. ఆర్ఎస్ఆర్ లో చుక్కలు ఏమైనా ఉన్నాయి? చుక్కల భూమి కింద ఏమైనా వస్తుందా? లేదు సార్, అంత సార్. ఇప్పుడు అంటే 2 అంశాలు చూడాలి. ఒకటి, అది నిజంగానే అసైన్మెంట్ గవర్నమెంట్ భూమా కాదా చూడాలి, అసైన్మెంట్ జరిగిందా లేదా అనేది. అది ఆర్ఎస్ఆర్ ప్రకారము లేదా అసైన్మెంట్ రిజిస్టర్ ప్రకారం ఒకసారి నిర్ధారణ చేసుకోవాలి. అది నిజంగానే అసైన్మెంట్ భూమి అయితే కనుక మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్ కూడా చెల్లుబాటు కాదు. ఒకవేళ అది అసైన్మెంట్ భూమి కాకపోతే మీ రికార్డులు నిలబడతాయి. ఒకవేళ అది అసైన్మెంట్ భూమి అయినా మీకు కనుక 5 ఎకరాల లోపల భూమి ఉండి మీరు కూడా బీపీఎల్ కుటుంబానికి చెందిన వాళ్ళైతే అసైన్మెంట్ భూమి కూడా మీ పేరుతోటి కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకొని డిఫామ్ పట్టా తెచ్చుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ తాండూరు నుంచి ఉన్నారండి. బాలాజీ గారు మేడం చెప్పండి, మీ సమస్య ఏంటో సునీల్ గారు వింటున్నారు. అదే చెప్తున్నా మేడం. 80-90 సంవత్సరాలు అవుతుంది సార్. సాగు చేసుకొని తింటున్నాం కానీ దానికి పట్టలేదు. మా దగ్గర ఖాళీ మా తాత పేరు మీద ఉన్న తోక పాస్బుక్ మాత్రమే ఉంది సార్. పాత పానీలో అనేది మా తాత పేరు కానీ ఇతరుల పేరు లేదు సార్. ఇప్పుడు ధరణిలో ఎవరి పేరు వస్తుంది ఆ నెంబర్లో మీ భూమికి? వేరే ఊరు వాళ్ళ పేరు వస్తుంది సార్. పహానీలో కూడా ఎప్పుడు ఎక్కలేదా? పానీలో ఎక్కలేదు సార్. తోక పాస్బుక్ ఉన్నది మా దగ్గర. ఇదేమన్నా సర్కారు భూమా? లేదు సార్, పట్టాలని సార్. మరి ఇన్నిసార్లు ఎందుకు ఎక్కించుకోలేదు? బూరికాళ్ళ ప్రక్షాళనప్పుడు కానీ అంతకుముందు కానీ మీ పట్టా కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదు? అంటే సార్ మా డాడీ జర తాగిపోతుండే సార్. ఆయనకేం తెలియదు, ఇల్లిటరేట్, చదువుకోలేరు. నాకు కూడా భూమి విషయంలో అంత తెలియదు సార్. ఇప్పుడు ఇది ధరణి వచ్చాక మాకు తెలిసింది సార్. ఇది రైతు బంధు అది చేసినప్పటి నుంచి నాకు తెలుసు మా పేరు మీద భూమి లేదని. ఉన్నదేమో అనుకున్నాం మేము. అదే చూస్తే అది తోక పాస్బుక్ అంటున్నారు మండల ఆఫీస్కి పోతే. భూమి ఇప్పుడు మీరే దున్నుకుంటున్నారా, వాళ్ళ చేతికి వెళ్ళిపోయిందా? లేదు, మేమే దున్నుకొని ఇది చేస్తున్నాం సార్. మీరేమైనా ధరణి కోసం దరఖాస్తు పెట్టిరా, కొత్త పాస్బుక్ కోసం ధరణిలో? మేము పెట్టలేం సార్. మండల ఆఫీస్కి పోతే ఆడేమన్నారంటే రికార్డుల పేరు లేదు, ఇట్లా పెట్టనీకే రాదన్నారు. పాత పాడిన పేరు ఉంటే అప్లికేషన్ పెట్టనీకే వస్తుంది అన్నారు ఎంఆర్ఓ సార్. ఓకే, ఇప్పుడు బాలాజీ గారు అర్థమైంది. నేను మీకు ఏం చేయాలో చెప్తా. ఇప్పుడు ఇది ఒక్క బాలాజీకి సంబంధించిన సమస్య కాదు. రాష్ట్రంలో కొన్ని వేల మందికి, లక్షల ఎకరాలలో ఆయన చెప్పిన లాంటి సమస్య. భూమి ఉంది, తరాలుగా దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు, కానీ వాళ్ళు పహానికి ఎక్కలేదు. లేదా ఒక పాత రికార్డు తోక పాస్ పుస్తకం అంటే 1971 చట్టం కింద 89 కంటే ముందు ఇచ్చిన పుస్తకాలు, పట్టదారు పాస్ పుస్తకం. ఇప్పుడేమో ఇట్లా 2 పుస్తకాలు ఉండేవి. అప్పుడు పాస్ పుస్తకం ఇట్లా పొడుగు ఉండేది, చాలా ఇప్పుడు తీస్తే ఇంత. దానికి రాష్ట్రం అంతటా పాపులర్ ఏంటంటే తోక పాస్ పుస్తకం అని పేరు దానికి. అంటే అప్పుడు ఇచ్చిన బుక్ ఉంది కానీ తర్వాత పహానికి ఎక్కలేదు, చూసుకోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి మీద హక్కు ఉంది. కొనుగోలు చేస్తూ వచ్చిందో లేకపోతే వారసత్వంగా భూములు వచ్చినాయి, ఆ భూమిని ఇప్పటికీ అనుభవిస్తున్నారు, కానీ రికార్డుకి ఎక్కలేదు. పాత రికార్డులో లేదు కాబట్టి ధరణికి ఎక్కలేదు. ఈ రోజున పోయి దరఖాస్తు పెట్టుకుందామంటే ధరణి అప్లికేషన్ తీసుకోదు. ఎందుకంటే ఆ నంబర్లో మాకు సంబంధించిన పేరు లేదు కాబట్టి. నేను ఏమైనా కరెక్షన్ పెట్టుకోవాలన్నా, పాస్బుక్ పెట్టుకోవాలన్నా కానీ ధరణి అప్లికేషన్ తీసుకోదు. పోనీ నేను చేతిరాతతో దరఖాస్తు పెట్టుకుని ఏదో ఒక పద్ధతిలో రెవెన్యూ అధికారులకు పోతే రెవెన్యూ అధికారులు ఏం చెప్తారంటే పాత రికార్డులో నీ పేరు లేదు కాబట్టి మేము ఎక్కించలేము, వేరే ఎవరో ఉన్నారు ఇప్పుడు వాళ్ళే కొనసాగుతారు, మీకు గనక కావాలంటే కోర్టుకు వెళ్ళండి అని చెప్తారు. అంటే నాకు హక్కులుండి భూమి మీద ఉన్న తర్వాత కూడా రెవెన్యూ అధికారులు నా భూమి మీద రికార్డు రాయడానికి లేదు, నాకు పాస్ పుస్తకానికి ఇవ్వలేదు, నేను సివిల్ కోర్టుకు పోవాల్సిన గత్యంతరం ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు కొత్తగా రాబోతున్న ముసాయిదా చట్టంలో ఒక నియమం ఏముంటుందంటే ఎవరైనా సరే చట్టబద్ధంగా భూమి మీద హక్కులు కలిగి ఉండి భూమి అనుభవంలో ఉన్నట్లయితే వాళ్ళు కూడా 6వ చట్టం కింద దరఖాస్తు పెట్టుకోవచ్చు.
రెవెన్యూ అధికారులు విచారణ చేసి ఆయనే హక్కున్న మాట నిజమైతే కనుక రెవెన్యూ రికార్డులో ఎంటర్ చేసి పాస్ పుస్తకం ఇచ్చే అధికారం కొత్త చట్టంలో వస్తుంది. ఇప్పుడు ఆయన సమస్య సాల్వ్ కావాలంటే కనుక కోర్టుకు వెళ్ళాలి. రేపు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా కొత్త చట్టం కనుక వచ్చినట్లయితే ఆర్డీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర, లేదా మా అంటే జాయింట్ కలెక్టర్ దగ్గర ఆయన దరఖాస్తు పెట్టుకుంటే పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే కొత్త చట్టానికి సంబంధించి చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నారు. అంటే సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ఎంతటి సమస్యలు ఇలా ఎంతవరకు సాల్వ్ అవుతాయని చెప్పేసి మీరు భరోసా ఇవ్వగలరు? నేను చాలా సందర్భాలు చెప్పిన 6 చట్టము జిందా తెలిసి మాత్రం సొల్యూషన్ కాదు, సర్వరోగ నివారణ కాదు. కానీ భూములకు సంబంధించిన చాలా వరకు ఉన్న సమస్యలు ఈ 6 చట్టం కిందే ఉంటాయి. ఒక ఊళ్ళో 100 సమస్యలు ఉన్నాయంటే 60-70 సమస్యలు 6 చట్ట పరిధిలో ఉంటాయి. ఇంకొక 20-30% సమస్యలు పిఓటి చట్టం కిందనో, ఇనాం చట్టం కిందనో, టెనెన్సీ చట్టం కిందనో, ఇతర చట్టాల కింద ఉంటాయి. ఏవైతే హక్కుల రికార్డుకు సంబంధించి, పాస్ పుస్తకాలకు సంబంధించి, పహాని ఎంట్రీను, ఆర్ఓలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో కొత్త చట్టం వస్తే అందులో ఎక్కువ శాతం పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ 60% సమస్యలు కూడా కొన్ని కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. యాజమాన్య హక్కుల వివాదం ఏర్పడినప్పుడు యజమాని ఎవరో తేల్చే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి లేదు. ఈ చట్టం ఉన్నా, కొత్త చట్టం వచ్చినా, రేపు ఇంకెట్లాంటి రెవెన్యూ చట్టాలు వచ్చినా సరే ఇద్దరి మధ్యలో కనుక అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, భాగస్తుల మధ్యలో కావచ్చు, లేదా ఇంకెవరి మధ్యలో అన్నా ఆ భూమి ఎవరిది అనే కొట్లాట వస్తే అది సివిల్ కోర్టు తేల్చాలి. మరి రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు అంటే రికార్డుల పొరపాట్లు ఉన్నా, లేదా అప్పటి నుంచి నాకు రికార్డు ఉంది ఇప్పుడు తప్పు జరిగిన రికార్డుల తప్పులను సవరించే బాధ్యత, భూమి హక్కు ఉంటే రికార్డుకు ఎక్కించే బాధ్యత, రికార్డుకి ఎక్కించడం తప్పులు జరిగితే సరిదిద్దే బాధ్యత రెవెన్యూ యంత్రాంగానికి ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కొత్త చట్టం వస్తే పరిష్కారం అవుతుంది. అట్లా కాకుండా పూర్తిగా అన్ని రకాల సమస్యల పరిష్కారం కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అన్నట్టుగా టైటిల్ గ్యారంటీ చట్టం కనుక చేస్తే అప్పుడు ఏవైతే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబోతారో వాళ్ళకి ఇట్లాంటి వివాదాలను పరిష్కరించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం సమస్యలు దాని కింద పరిష్కారం చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ సతీష్ ఉన్నారు సిరిసిల్ల నుంచి. సతీష్ గారు. సార్ మేడం నమస్తే మేడం. నమస్తే అండి, సునీల్ గారు ఉన్నారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మాది అయితే సిరిసిల్లలో రేపాక విలేజ్ సార్. ఓకే. అయితే విషయం ఏంటంటే మాకు ఒక 7 గుంటల జాగు ఉంది సార్. అది మా తాతల నుంచి వెళ్ళి మేమే వ్యవసాయం అనేది చేస్తున్నాం. అది 527 రూ సార్ సర్వే నెంబరు. సో ఆ సర్వే నెంబర్ లో ఇప్పుడు మేము పోయి మాదే అని చెప్పేసి అప్లై చేసుకుంటే దానిలో ఏమని వస్తుందంటే ధరణి పోర్టల్లో ఇండ్లు అని చెప్పేసి కొట్టేసి. సో ఇప్పుడు మేము అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎట్లా సార్? నిజంగా ఇండ్లు ఉన్నాయా ఆ జాగాలో? మీరు వ్యవసాయం చేస్తున్నారా? వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. అలా కనుక నిజంగా ఇండ్లున్నా లేదా లేఅవుట్ చేసినా ఖాళీగా వదిలేసి ఉన్నా సరే ఆర్ఓఆర్లో ధరణికి ఎక్కించడం ఇబ్బంది ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టుగా అది ఇంకా వ్యవసాయ భూమిగా ఉండి సాగుతూ ఉంటాయి కనుక TM 33లో నోషనల్ ఖాతా నుంచి పట్టా కన్వర్షన్కి దరఖాస్తు పెట్టాలి. ఆ ఇండ్ల స్థలాన్ని కరెక్షన్ చేయొచ్చు. TM 33లో దరఖాస్తు పెట్టండి. అది వ్యవసాయ భూమి అయితే నోషనల్ ఖాతా నుంచి కన్వర్షన్ అవుతుంది. అప్పుడు మీ పేరుతోటి పట్టా చేసుకోవడానికి ఉంటుంది. రైట్, సునీల్ గారు, ఇక గిరిజన భూములు ఇతరుల వద్ద ఉంటే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి, ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు LTR చట్టం మనం ఏదైతున్నామో ఆ చట్టం ఏమంటుందంటే గిరిజన ప్రాంతాలలో గిరిజనులు మాత్రమే భూములు కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరైనా గిరిజనేతరులు భూమి కలిగి ఉన్నా లేదా గిరిజనుల నుంచి భూములు కొనుగోలు చేసినా వాళ్ళ మీద LTR చట్టం కింద కేసు నమోదు చేయొచ్చు. ఈ చట్ట ప్రకారము ఒక ట్రైబల్ నుంచి ఒక నాన్ ట్రైబల్ భూమి కొనడానికి లేదు, లేదా ఒక నాన్ ట్రైబల్ నుంచి ఇంకొక నాన్ ట్రైబల్ కూడా భూమి కొనడానికి లేదు. ఒకవేళ ఈ LTR చట్టాన్ని ఉల్లంఘించి కనుక ఎవరైనా స్థిరాస్తి కొనుగోలు చేసినా లేదా ఆక్రమించుకున్నా, మరే విధంగా వాళ్ళకు కౌలుకు తీసుకున్నా, మరేం జరిగినా సరే అది LTR చట్టం ఉల్లంఘన అవుతుంది. ఇలా ఉల్లంఘన జరిగినప్పుడు చర్యలు తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు LTR చట్టం కింద ఒక స్పెషల్ డీటీ ఉంటారు. డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్లో LTR చట్టాన్ని అమలు చేయడానికి ఒకప్పుడు స్పెషల్ డీటీలు ఉండే. ఇప్పుడు చాలా వరకు ఆ పోస్టులు ఎవరిని ఫిల్ చేయట్లేరు. బట్ ఇంతకు మునుపు అయితే ప్రతి మండలంలో ఒక స్పెషల్ డీటీ ఉండేవాళ్ళు గిరిజన ప్రాంతాల్లో ఉన్న మండలాలలో. ఈ గిరిజన ప్రాంతాలలో LTR చట్టం కింద వచ్చిన కేసుల పరిష్కారం కోసము ప్రతి ITDA ప్రాంతంలో SDC ట్రైబల్ వెల్ఫేర్ అని ఒక పోస్ట్ ఉంటుంది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్. ఆయన ఈ LTR చట్టం ఉన్న కేసులు విచారణ చేస్తారు. దాంతోపాటుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న RDO ఎవరైతే ఉంటారో ఆయన కూడా అధికారాలు ఉంటాయి. వీళ్ళు LTR చట్టం ఉల్లంఘన జరిగిందా లేదా చూసి తీర్పులు ఇవ్వాలి. చట్ట ఉల్లంఘన జరిగితే ఆ భూముల్ని తిరిగి మళ్ళా గిరిజనులకు అప్పగించాలి. వాళ్ళ మీద అప్పీల్ చేసుకోవడానికి ఒకప్పుడు కలెక్టర్కి అధికారాలు ఉండేటివి. ఆ అధికారాలను కాస్త
గిరిజన ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైన పథకం వచ్చింది, ఐటీడీఏలు ఏర్పాటు చేశారు, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీల పేరుతోటి. గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ఏజెన్సీ, దానికి ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంటారు. ఆయననే ఎల్టీఆర్ చట్టం కింద కూడా అపిలేట్ అథారిటీ. ఆయన ఇచ్చిన తీర్పుల మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. సో ఈ చట్ట ఉల్లంఘన జరిగితే 2 పనులు జరుగుతాయి. ఒకటి, చట్ట ఉల్లంఘన జరిగిందా లేదా అనేది ప్రత్యేకమైన కోర్టులు నిర్ధారణ చేస్తాయి. ఒకవేళ ఉల్లంఘన జరిగిన మాట వాస్తవాన్ని కనుక నిర్ధారణ అయితే ఆ భూముల్ని తిరిగి ట్రైబల్కి అప్పచెప్తారు. అంటే ప్రభుత్వం దగ్గర ఉంచుకోవడానికి లేదు. ఉల్లంఘన జరిగితే ఎవరికైతే చెందాలో ఆ భూమిని ట్రైబల్స్కి ఇస్తారు. ఈ రోజు వరకు ఒకసారి మనం లెక్కల పరంగా చూస్తే 1959 నుంచి 2004 వరకు అంకెలు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని కేసులు నమోదైనని 2 రాష్ట్రాలు కలుపుకొని, తెలంగాణ ఆంధ్ర కలిపి చూస్తే 76,000 కేసులు నమోదైనాయి. కానీ ఇంకొక అంచనా మేరకు వాస్తవంగా జరుగుతున్న ఎల్టీఆర్ ఉల్లంఘనలో ఈ 76,000 కేసులు కనీసం 10% కూడా కాదు. అంటే ఇంకొక 90% కేసులు అసలు ఏజెన్సీల దృష్టికే రావటం లేదు. ఇది ఒకటైతే ఈ 76,000 కేసులో సగం పైన కేసులు గిరిజనులకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి. ఎందుకంటే అది విచారణ సరిగా లేకనో, వాళ్ళ వైపున వాదన వినిపించే వాళ్ళు లేకనో, రకరకాల కారణాలతోటి. ఇవన్నీ పక్కన పెడితే 2006లో అప్పటి కోనేరు రంగారావు ఆధ్వర్యంలో వచ్చిన భూ కమిటీ నివేదికలో ఒక మాట ఏమంటారంటే, ఇంత పకడ్బందీ చట్టం ఉన్నా సరే, ఎల్టీఆర్ మోస్ట్ పవర్ఫుల్ లా, ఇంత కఠినమైన చట్టం ఉన్నప్పటికీ కూడా గిరిజన ప్రాంతాలలో 53% పైగా భూమి గిరిజన నేతల చేతిలోనే ఉంది అనేది కోనేరు రంగారావు కమిటీ ఎప్పుడు చెప్పింది? 2006లో. మరి 2024లో ఇంకా పరిస్థితి వేరుగా ఉండొచ్చు. ఒక పక్కన ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకొక పక్కన ఒక భిన్నమైన వాదన కూడా వస్తుంది. అసలు ఆ ఎల్టీఆర్ చట్టమే ఉండకూడదు, భూముల అమ్మకాలు కొనుగోలు మీద ఎందుకు రెస్ట్రిక్షన్ ఉండాలి, గిరిజన ప్రాంతాలలో కూడా గిరిజనులు తమ స్వేచ్ఛగా తమ భూములు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి అవకాశం ఉండాలి, ఈ చట్టాన్ని రద్దు చేయాలనే కొంత వాదన కూడా నడుస్తుంది. ఏది ఏమైనా ఈ రోజుకి ఈ చట్టం అమల్లో ఉంది. అయినా కానీ అంటే చట్టం పుస్తకాల్లో ఉంది, అమలుకి వచ్చేసరికి చాలా వీక్ కావటం వల్ల శిక్షలు కఠినంగా ఉన్నా, లేకపోతే చట్టాల్లో నియమాలు కఠినంగా ఉన్నా, ఆచరణ మాత్రం భిన్నంగా ఉంది. అంటే గిరిజనులు కోర్టుకి వెళితే వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయంటారా? సగం కేసులు వాళ్ళకి కదా. ఇంకోటి, ఎల్టీఆర్ కేసులలో ఒక గిరిజనుడిపై కేసు పెట్టాల్సిన పని లేదు. గిరిజనుల తరపున ఈ డీటీ ఎవరైతే స్పెషల్ డీటీలు ఉంటారో వాళ్ళన్నా కేసులు నమోదు చేయొచ్చు. మనం ఎవరైనా ప్రజల అంటే వాళ్ళ మేలాకాంక్ష ఎవరైనా ఒక పిటిషన్ పెట్టవచ్చు, అక్కడున్న అధికారి కూడా పిటిషన్ పెట్టవచ్చు. రెండోది, గిరిజనుల తరపున వాదించాల్సిన బాధ్యత గిరిజన శాఖకు ఉంటుంది. ఏదైతే ఐటీడీఏలు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళే ట్రైబల్ తరపున మాట్లాడాలి. ఇంత యంత్రాంగం ఉన్నా సరే, నేను ఇంతకుముందు అన్నట్టుగా 76,000 కేసులే నమోదైనాయి 2 రాష్ట్రాల్లో కలుపుకుంటే. ఆ 76,000 కేసులలో సగం కేసులు ఈ ఎల్టీఆర్ ఉల్లంఘన ఏది జరగలేదని తీర్పులు వచ్చినాయి. మిగతా సగం కేసులు ఏవైతే గిరిజనులకు అనుకూలంగా తీర్పులు వచ్చినాయో ఇంకో 30-35,000 కేసులలో, అందులో మెజారిటీ కేసులో తీర్పు కాపీ వచ్చింది, భూమి రాలే. మీకు బెస్ట్ ఉదాహరణ చెప్తాను. నేను 2004లో లా పట్టా తీసుకుని వచ్చిన తర్వాత నా 2 ట్రైబల్ కేసులే మొట్టమొదటి కొట్లాడింది. ఆ తర్వాతనే పారాలీగల్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం. ఆదిలాబాద్లో ఇప్పటికీ ఆమె చాలా బాగా పాపులర్ అయింది తెలంగాణలో, మన్కుబాయ్ అని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డు కూడా వచ్చింది. ఆమె కేసు నేను కొట్లాడిన. 37 సంవత్సరాలుగా ఆమె గిరిజన మహిళ. గిరిజన ప్రాంతంలో ఉన్న 18 ఎకరాల భూమిని ఆ కుటుంబం కోల్పోయింది. 1960 ప్రాంతంలో వాళ్ళ నాన్న ఇంట్లో ఖర్చుల కోసం 500 రూపాయలకి 18 ఎకరాలు తీసుకెళ్లి తనఖా పెట్టాడు అక్కడ ఉన్న ఒక సావుకారు దగ్గర, మనీ లెండర్ దగ్గర. వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ భూమి కుదవబెట్టేటట్టుగా అసలు డబ్బు కట్టించేంత వరకు భూమి కూడా వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, వడ్డీ కింద వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. అసలు 500 తీసుకెళ్తే భూమి తిరిగి ఇవ్వాలా. 4 ఏళ్లకు 5 ఏళ్లకు ఆయన కష్టపడి 500 పోగేసుకొని పోయిస్తే నీకు భూమి ఇచ్చేది ఎక్కడిది, నీకు నువ్వు అమ్మినో నేను కొనుక్కున్నా, నీకు 500 ఇచ్చినా అని చెప్పిండు. అప్పటి నుంచి కొట్లాట మొదలైంది. కింద ఎస్డిసి కోర్టు, ఆ తర్వాత కలెక్టర్ కోర్టు, ఆ తర్వాత గవర్నమెంట్ అన్నీ కూడా ఇది గిరిజనులకు అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి ఈ భూమి తిరిగి గిరిజనులకు అప్పగించాలని. చివరికి 1984లో హైకోర్టుకు పోతే హైకోర్టు ఏమన్నదంటే, ఇక్కడ వీళ్ళు భూమి కొనుక్కున్నది ఎల్టీఆర్ చట్టం అమల్లోకి రాకముందు అన్నట్టుగా కనపడుతుంది కాబట్టి ఎల్టీఆర్ చట్టం వర్తించదు, ఈ తీర్పులను మేము కొట్టేస్తున్నాము, అప్పటికి ఏదైనా చట్టం ఉంటే ఆ చట్టం కింద పోండి అని వదిలేశారు అక్కడ దాకా. 84 నుంచి 2004 వరకు ఆ కుటుంబం అట్లా కొట్లాడుతూనే ఉంది. 2004లో 2వ తరం వచ్చింది. వాళ్ళ కూతురు పోయి మళ్ళీ ఒక అప్లికేషన్ పెట్టుకుంది. ఆమె అప్పటికి మహిళా సంఘాలలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ మండల సమాఖ్య అధ్యక్షురాలైంది. అప్పుడు ఒక దరఖాస్తు పెడితే పిఓ గారు మళ్ళీ నోటీస్ ఇస్తే దాని మీద పోయి హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. ఆ పరిస్థితుల్లో ఆ కేసు నా దగ్గరికి వచ్చింది. మేమేవో కాగితాలు తిరిగేసి మేము కనుక్కున్నది ఏంటంటే, ఎల్టీఆర్ సంగతి కాసేపు పక్కన పెడితే అది ప్రభుత్వ భూమి, ఆ కుటుంబానికి అసైన్మెంట్ జరిగింది. అంటే పిఓటి చట్టం ఉల్లంఘన అవుతుందని చూపి తహసీల్దార్ దగ్గర కేసు పెట్టి 6 నెలల్లో 18 ఎకరాల భూమి మేము ఆ కుటుంబానికి ఇప్పించినాం.
10 ఎకరాలు అన్నదమ్ములు పంచుకున్నారు, ఈమె కొట్లాడింది కాబట్టి ఈమెకి 8 ఎకరాలు, ఇద్దరు అన్నదమ్ములు చెరి 5 ఎకరాలు తీసుకుంటే ఆ కుటుంబం పడిన సంతోషం, ఆ ల్యాండ్ ఇప్పించిన తర్వాత మేము ఆమె ఇంటికి వెళ్తే భోజనం పెట్టింది. ఈ రోజు కూడా ఎంత డబ్బు సంపాదించినా ఆ రోజు ఆమె అన్న మాటనే హైయెస్ట్ ఫీజు. ఏమన్నదంటే ఈ 18 ఎకరాలు మీరు ఇప్పేయటం వల్లనే మా కుటుంబం భోజనం చేస్తుంది, మీరే మాకు దేవుడు సార్ అంది. అంటే ఈ ఇన్స్పిరేషన్ తోటే ఇప్పటిదాకా పనిచేస్తుంది. కానీ మీరు చూడండి గిరిజన ప్రాంతాల్లో ఆ కేసు మీకు ఒక క్లాసిక్ ఉదాహరణ. అంటే చట్టం ఉన్న తర్వాత కూడా అమలు జరగకపోతే ఏం జరుగుతుంది అనేది. మీరు ఇంతకుముందు అన్న దాంట్లో ఖమ్మం జిల్లాలో సగం శాతం భూములు గిరిజనులకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా తీర్పు అమలు కావడానికి నాకు కాపీ ఉంది, జడ్జ్మెంట్ కాపీ ఉంది. ఈ రోజున చాలా గిరిజన ప్రాంతాల్లో జడ్జ్మెంట్ కాపీ వచ్చింది కానీ ఇంకా భూములు రాలేదు. రైట్. అంటే ఇప్పుడు ఎల్టీఆర్ చట్టానికి సంబంధించి కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి కదా. ఎంతవరకు అవగాహన ఉందంటారు? ఇప్పుడు రైతులకు సంబంధించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇంకా వీళ్లకు చాలా అవగాహన రావాలి, అవగాహన కార్యక్రమాలు మనం నిర్వహించాలి, చైతన్యవంతులని చేయాలని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. గిరిజనులకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ చట్టాలకు సంబంధించి ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం కదా. వాళ్ళకి ఎంతవరకు అవగాహన రావాలి, వీటిపై ఇంకా చైతన్యపరిచే ప్రోగ్రామ్స్ ఇంకా నిర్వహించాలంటారా? అంటే ఇప్పటిదాకా అసలు ఆ చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తులే చాలా తగ్గిపోతున్నారు. అధికారులకే అవగాహన లేని సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఐటీడీఏలు 4 ఐటీడీఏలు ఉన్నాయి. 4 ఐటీడీఏలలో స్పెషల్ లీగల్ సెల్స్ ఉన్నాయి ఎల్టీఆర్ చట్టం మీదనే గిరిజనుల తరపున పనిచేయడానికి. అవగాహన ఎంత తక్కువ స్థాయిలో ఉందో మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఈ 4 ఏజెన్సీ ప్రాంతాలలో అప్పుడు జయరాం రమేష్ గారు ఇక్కడ నుంచి ఎంపీ రాజ్యసభగా వారు ఎంపికై ఉన్నారు. తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈ రోజున చాలా కీలకమైన స్థానంలో ఉన్నారు. వారు ఆయన సొంత ఎంపీ ల్యాండ్ నిధుల నుంచి గిరి న్యాయం అని ఒక ప్రాజెక్ట్ చేయడానికి మాకే డబ్బులు ఇచ్చారు. నేను అప్పుడు సరిపులో ఉన్నాను. 5 మండలాల్లో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఉట్నూరులో 3 మండలాలు, ఏటునాగారంలో 2 మండలాలు, భద్రాచలంలో 3 మండలాలు, మొత్తం ఒక 8 మండలాల్లో. ఈ 8 మండలాల్లో ఒక చిన్న కార్యక్రమం చేశాం. అక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగానే ట్రైబల్ తీసుకొని ఇంటింటికి సర్వే చేయించి ఇష్యూస్ అన్నింటిని ఐడెంటిఫై చేశాము. వాళ్ళ అవగాహన స్థాయి ఏదో ఉందో కూడా స్టడీ చేపిస్తే 100 మందిని అడిగితే 100 మందిలో 99 మందికి అసలు ఎల్టీఆర్ చట్టం గురించి తెలియదు. వాళ్ళకి భూముల సమస్య ఎక్కడికి పోవాలో తెలియదు. ఈ 8 మండలాల్లో దాదాపుగా సగం పైగా వాళ్ళ భూములకు సంబంధించి ఏదో ఒక చిక్కుంది. ఇప్పటికీ అంత వెనకబడిన ప్రాంతం. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప, ప్రభుత్వ అధికారులే వాళ్ళ వైపున నిలబడితే తప్ప ఈరోజు వాళ్ళ భూములను కాపాడుకునే పరిస్థితి లేదు. మీరు ఎల్టీఆర్ దాకా ఎందుకు పోతారు? మనం ఎప్పటికీ మాట్లాడుతున్న ధరణి గురించే మాట్లాడుకుందాము. వాళ్ళ భూమి, వాళ్ళ సొంత భూమి ఇంకే నాన్ ట్రైబల్ చేతికి పోలేదు, వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళే దున్నుకుంటున్నారు. వాళ్ళది ఎంతమంది ధరణిలో సక్రమంగా ఉందో చూడండి. ఈ 8 మండలాల పరిస్థితి చూస్తేనే 60-70% పైగా భూమి ఉంది కానీ రికార్డులో లేరు. నా దృష్టిలో ఈ రోజున భూమి సమస్యల విషయానికి వచ్చినట్లయితే అందరికంటే అతి వల్నరబుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు గిరిజనులు. మరి ఈరోజు మంచి అంశం మీద చర్చిస్తున్నాము. గిరిజన భూముల విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే అంటే పీటీజీస్ ఉన్నారు, అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు, కోయలు, గుత్తి కోయలు, కోండులు, ఈ రకరకాల జాతుల ఆదిమ జాతి వాళ్ళు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళందరికీ చాలా చదువు తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అవేర్నెస్ లెవెల్ తక్కువ. ఒకప్పుడు నిజాముకు వ్యతిరేకంగా కొట్లాడిన కొమరం భీం మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఆయన పుట్టిన ఆ ప్రాంతంలోనే ఆయన కొట్లాడిన ఆ భూములకు సంబంధించి ఈరోజు కూడా భూముల చిక్కులు చాలా ఉన్నాయి. నా దృష్టిలో ప్రభుత్వం కావచ్చు, సివిల్ సొసైటీ కావచ్చు, రాజకీయ పక్షాలు కావచ్చు, ఇలాంటి వాళ్ళ పక్కన నిలబడి కనీసం వాళ్లకు కొత్తగా భూములు ఇప్పించడం సంగతి పక్కన పెట్టండి, అన్యాక్రాంతమైన భూములు తిరిగి ఇప్పించడం తర్వాత సంగతి. కానీ వాళ్ళకి ఏ భూములు అయితే వాళ్ళ చేతులు ఉన్నాయో ఆ భూముల కన్నా సరైన రికార్డులు, సరైన కాగితాలు ఇప్పించగలిగితే కొన్ని వేల గిరిజన కుటుంబాలు బాగుపడతాయి. రైట్. అంటే అప్పుడు ఇంకా ఈ అమ్ముకోవాలన్న ఆలోచన సగం తగ్గిపోతుందేమో. ఎందుకంటే వాళ్ళ జీవనాధారమే అది, వాళ్ళకు మెయిన్ గా భూమే వాళ్ళకు పెద్ద జంగిల్ జమీన్, అదే కదా నినాదం. అంతే కదా. సో వాళ్ళకు ఇలాంటి చర్యలు తీసుకొని ఇలాంటి మార్పులు కనుక వస్తే చాలా వరకు వాళ్ళకి అమ్ముకోవాలన్న ఆలోచన, గిరిజనేతరులు రావడం ఇలాంటివి తగ్గిపోతాయేమో. రైట్. ఇంకా ఏజెన్సీ కోర్ట్స్కి సంబంధించి కూడా ఒకసారి ప్రస్తావించండి సునీల్ గారు. ఇప్పుడు మనకు 4 ఐటీడీఏలు ఉన్నాయి. ఆ 4 ఐటీడీఏలో ప్రాజెక్ట్ ఆఫీసరే ఏజెన్సీ కోర్టు. అంటే మీకు ఇంతకుముందు మాట్లాడే 2 అంశాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఎల్టీఆర్ చట్టం కింద భూ తగాదాలు ఉన్నప్పుడు పరిష్కారం చేసే వ్యవస్థ. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్, పిఓ ఐటీడీఏ, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్, ఇది 3 అంచెల ఏజెన్సీ వ్యవస్థ. కానీ మనం ఇంకొక అంశం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా తక్కువ మందికి తెలుసు అంశం. మైదాన ప్రాంతాలలో మీకు ఏదైనా నేరం జరిగిందనుకోండి, పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. కేసుల విచారణ ఎక్కడ జరుగుతుంది? క్రిమినల్ కేసులు క్రిమినల్ కోర్టులో విచారణ జరుగుతుంది. మీకు ఏదైనా సివిల్ తగాదా ఉంటుంది, ఒక భూమి తగాదానో లేదా గట్టు పంచాయతో లేదా ఇంకేదన్నా యాజమాన్య హక్కు వివాదం ఉంటే పోయి సివిల్ కోర్టులో కేసు ఇస్తారు. గిరిజన ప్రాంతాలలో
నిన్న మొన్నటి వరకు కూడా క్రిమినల్ కోర్ట్స్కి అధికారం లేదు. ఇప్పుడు ఎవరైతే ఆర్డీఓలు పిఓ ఐటీడీఏలు ఉన్నారో వాళ్ళే కోర్టు. క్రిమినల్ కేసులు కూడా ఈ ఏజెన్సీ కోర్టులే చేయాలి. వాటిని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత 2008 నుంచి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో క్రిమినల్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. నేరాల విచారణ ఇప్పుడున్న ఏజెన్సీ కోర్ట్స్ కాకుండా ఈ క్రిమినల్ కోర్ట్సే చేస్తున్నాయి. కానీ ఈ రోజు కూడా ఏజెన్సీ ప్రాంతాలలో సివిల్ వివాదాలు ఏవైతే ఉంటాయో అవి కోర్టులకి పోవు. ఈ ఏజెన్సీ కోర్టులే చేయాలంటే ఈ ఆర్డీఓ లేదా స్పెషల్ గేట్ డిప్యూటీ కలెక్టర్లు కావచ్చు, లేకపోతే పిఓ ఐటీడీలు ఎవరైతే ఉన్నారో ఎలాంటి సివిల్ వివాదమైనా సరే ఇక్కడికే వెళ్ళాలి. దీని మీద బోల్డ్ తీర్పులు కూడా వచ్చినాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఈ రోజు కూడా మనం న్యాయం పొందడానికి ఏదైతే ప్రత్యేకమైన కోర్టు వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ ఇంకా గిరిజన ప్రాంతాల్లో లేదు. దాని మీద గౌరవ సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఈ మధ్యలో చర్యలు తీసుకోవాల్సి ఉందంటే సివిల్ కోర్టులు కూడా ఏజెన్సీ ప్రాంతంలో పెట్టాలనే ఒత్తిడి ఇప్పుడు వస్తుంది. ప్రభుత్వం ఇంకా నిర్ణయం దాని మీద అయితే ఇది తీసుకోలేదు. కాలర్ ఉన్నారండి మంచిర్యాల నుంచి, శ్రీనివాస్ గారు. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. భూమి సునీల్ గారు ఉన్నారు, చెప్పండి. యా సునీల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చాలా సంతోషం సార్ మీతో మాట్లాడము. సార్ నాకు ఒకటి భూమి సమస్య ఉంది మాది. చెప్పండి. అయితే మా నాన్నగారి పేరు మీద భూమి ఉంది. అయితే మా నాన్నగారు సింగరేణిలో పనిచేశారు. 2 సర్నేమ్లు ఉన్నాయి సార్. సింగరేణిలో గజ్జలని ఉంది, ఈ పట్టా పాస్బుక్ లో ఈదునూరు అని ఉంది. అయితే నేను దానికి సంబంధించి గెజెట్ తీసుకున్నాను. మాకు బాగా పంపకాల్లో అంటే పాలులతో గొడవ ఉంది. నేను ఆ విషయం కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ గారు పట్టా చేయమని చెప్తే ఎంఆర్ఓ గారు పట్టా చేయడానికి చాలా సమయం తీసుకుని మమ్మల్ని సతాయిస్తా ఉన్నాడు. సో నేను ఈ రోజే ఏం చేశానంటే ధరణిలో అప్లికేషన్ పెట్టేశాను. మీకు భూమే లేదు, మీకు ఇక్కడ ఏం లేదని ఒక లెటర్ ఇచ్చాడు నాకు. అయితే ఆర్ఐ గారు ఏం చెప్పారంటే మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టుకు వెళ్ళి మీరు కేసు వేయండి ఇప్పుడు చెప్పాడు. శ్రీనివాస్ గారు, ధరణిలో ఎవరు మీ ఫాదర్ది వేరే ఇంటి పేరుతో భూమి ఉందా? అసలు మీ ఫాదర్ పేరే లేదా ధరణిలో? ధరణిలో మా ఫాదర్ పేరు ఈదునూరి గట్టయ్య అని ఉందా? ధరణిలో ఉందా? పేరుందా? ఉంది సార్. ఇప్పుడు మీరు వెళ్ళింది మ్యూటేషన్ కావాలా? మీ పేరుతో మ్యూటేషన్ కావాలా, పేరు మార్పిడి కావాలా? దాంట్లో నా పేరుతో మ్యూటేషన్ కావాలి సార్. మీరు మ్యూటేషన్ దరఖాస్తు పెడితే రిజెక్ట్ అవుతుందా? ఈ రోజే చేశాను సార్. మీరు నేను చెప్పేదాకా చేయొద్దని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఫీల్డ్ లో ఉన్నారా మీరు? భూమి అనుభవిస్తున్నారా? అవును సార్. ఇప్పుడు మీరు కనుక ఈ సమస్య చాలా సులభం. ఒకటి, పేరు మార్పిడి ఇంటి పేర్లు తప్పులు ఉంటే కరెక్షన్ చేయాల్సింది కోర్టే. మీరు ఆల్రెడీ ఉత్తర్వులు తెచ్చుకుంటా ఉన్నారు కాబట్టి మీరు మ్యూటేషన్ దరఖాస్తు పెట్టి మీ కోర్టు ఆర్డర్ని కూడా పెట్టినట్లయితే మీ ఫాదర్ పేరు రెవెన్యూ రికార్డులో ఉంటే తప్పకుండా మ్యూటేషన్ చేయాల్సిందే. అది కనుక చేయకపోతే మీరు అప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు. వాళ్ళు ఒకవేళ చేయకపోతే సరి అయిన అది కారణాలు ఏంటో చెబుతూ మీకు రిజెక్ట్ చేయాలి. ఊరికే అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి కానీ నోటి మాటతో చెప్పడానికి ఉండదు. మీరు అడగాల్సిందల్లా ఏంటంటే యాక్సెప్ట్ అయితే మ్యూటేషన్ దరఖాస్తు యాక్సెప్ట్ అయ్యి మీ పేరుతో పట్టా రావాలి. ఒకవేళ తిరస్కరించినట్లయితే వాళ్ళకి కారణాలు చెప్పాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం ఛాలెంజ్ చేయొచ్చు కోర్టులో. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను ఎవరికి అసైన్ చేయొచ్చు అంటారు? ఇది ఒక ఇంట్రెస్టింగ్ అంశం కూడా. 1996 వరకు పేదవాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు. అది గిరిజనులు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు. ప్రభుత్వ భూమిని ఎవరికైనా అసైన్మెంట్ చేసే అవకాశం ఉండే. కానీ 1996లో గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అది సమతా జడ్జిమెంట్ అని చాలా పాపులర్. ఆ తీర్పు దేని మీద అంటే గిరిజన ప్రాంతాలలో మైనింగ్ లీజుల్ని గిరిజనేతలకు ఇవ్వచ్చా లేదా అనే అంశం మీద సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు వారు దీన్ని ఎల్టీఆర్ చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఒక మాట ఏమన్నారు, గిరిజన ప్రాంతాలలో ఒక నాన్ ట్రైబల్ కూడా ఇంకొక నాన్ ట్రైబల్కి భూములు ఇవ్వడానికి లేదు. మరి ప్రభుత్వం ట్రైబల్ అవుతుందా, నాన్ ట్రైబల్ అవుతుందా? ప్రభుత్వం ఒక ఆర్టిఫిషియల్ పర్సన్, ట్రైబల్ కాదు కాబట్టి నాన్ ట్రైబలే. అంటే ప్రభుత్వం కూడా ఇంకొక నాన్ ట్రైబల్కి భూములు ఇవ్వడానికి కానీ మైనింగ్ లీజులు ఇవ్వడానికి కానీ అవకాశం లేదని తీర్పిచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే 96 తర్వాత గిరిజనేతరులకి అసైన్మెంట్ చేయడానికి అవకాశం లేదు. మరి 96 కంటే ముందు ఇచ్చిన భూముల సంగతి ఏమవుతుంది అంటే సుప్రీంకోర్టు తీర్పుని కనుక యథాతథంగా అమలు చేస్తే అంతకుముందు ఇచ్చిన అసైన్మెంట్ కూడా చెలవని క్యాన్సిల్ చేయొచ్చు. కానీ దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. అసైన్మెంట్ చేసింది పేదవాళ్ళకే కాబట్టి 96 కంటే ముందు నాన్ ట్రైబల్కి అసైన్మెంట్ చేసినా వాటిని ఏమీ క్యాన్సిల్ చేయలేదు ప్రభుత్వం. కానీ ఆ తర్వాత ఇప్పుడు జరిగిన అసైన్మెంట్లలో కూడా కేవలము ట్రైబల్స్కి మాత్రమే ప్రభుత్వ భూములని అసైన్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక గిరిజనులకు న్యాయ సహాయం అందించే పథకాలకు సంబంధించి కూడా ఒకసారి చెప్పండి. అంటే 2-3 అంశాలు ఇప్పుడు అందరి దృష్టికి వెళ్ళాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి కొంత వెళ్ళటము. రెండవది, ఇప్పుడు మనం ఏదైతే సమాధానం చెప్పబోతున్నామో ప్రతి గిరిజనుడికి కొద్దో గొప్ప తెలిస్తే కష్టం వచ్చినప్పుడు బయటపడటానికి కొంత మేలు జరుగుతుంది. 3 అవకాశాలు ఉన్నాయి. గిరిజనులకు ఎవరికైనా సరే వాళ్ళకి భూమితో సంబంధించిన కష్టం వచ్చినా లేదా ఇతరత్ర కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వచ్చినా లేదా అధికారుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం వచ్చినా ఉచితంగా సలహాలు సహాయం పొందడానికి 3 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ కింద ఏదైతే ప్రతి కోర్టు పరిధిలో న్యాయ సేవా సంస్థలు పనిచేస్తున్నాయో అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి ఫిజికల్గానైనా వెళ్ళొచ్చు, లేదా కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు ఉన్నట్లయితే కంప్యూటర్లో వెబ్సైట్ ఓపెన్ చేస్తే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. అందులో మనం లీగల్ ఎయిడ్ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు. అది ఎవరికి వెళ్ళాలో దరఖాస్తు అది ఆటోమేటిక్గా వాళ్ళకి పంపడం జరుగుతుంది. ఉచితంగా సలహాలు పొందడం కానీ, కోర్టుకు వెళ్ళాలంటే లాయర్ ఫీజు కానీ, కోర్టు ఫీజు కానీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. రెండవది, ప్రతి ఐటీడీఏలో లీగల్ సెల్ ఉన్నాయి. లీగల్ సెల్ ఏర్పాటు జరిగింది ఐటీడీఏల తరపున. ఏ ట్రైబల్కి ఉచితంగా సహాయం కావాలన్నా ఆ లీగల్ సెల్ ద్వారా సహాయం చేయాలి. దానికి ప్రతి ఏటా డబ్బులు కేటాయింపు జరుగుతుంది, ఖర్చు కాదు. అది ఉన్న విషయం మర్చిపోయారు. దాన్ని చాలా చోట్ల ఇప్పుడు అవి సరిగా పని కూడా చేయట్లేదు ఐటీడీఏలు. అది కొంచెం ప్రభుత్వం యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఇక మూడోది, సెర్ప్ తరపున సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ అని రూరల్ డెవలప్మెంట్లో అంతర్భాగంగా పనిచేసిన సంస్థ. నేను సెర్ప్లో 2004-08 మధ్యలో పనిచేసినప్పుడు ప్రతి ఐటీడీఏ ఆఫీసులో ఒక ల్యాండ్ సెల్ పెట్టాం. ఏటునాగారము, ఉట్నూరు, భద్రాచలము ఈ 3 చోట్ల కూడా సెర్ప్ తరపున కొంతమంది పారాలీగల్ని నియమించినాం, లాయర్లను నియమించినాము, ల్యాండ్ సెల్లులను ఏర్పాటు చేశాము. ఆ ల్యాండ్ సెల్లులకు వెళ్ళి కూడా ఉచితంగా ట్రైబల్స్ సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వాలకి కానీ, లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి కానీ, సెర్ప్ వాళ్ళకి కానీ ఈ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలి. ఎవరికి ఎంత అవసరం ఉందో లేదో న్యాయసాయం పక్కన పెడితే ట్రైబల్స్కి చాలా ఎక్కువ అవసరము. వాళ్ళంతట వాళ్ళగా దరఖాస్తు రాసుకోవటం కానీ, వాళ్ళంతట వాళ్ళ కోర్టుకు వెళ్ళగలగటం కానీ, కేసులు కొట్లాడటం కానీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ట్రైబల్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ ఉద్దేశంతో లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ట్రైబల్ కోసం ఒక ప్రత్యేకమైన లీగల్ ఎయిడ్ పథకాన్ని కూడా రూపొందించారు. దీని మీద ఇంకా చాలా కృషి జరగాల్సిన అవసరం అయితే ఉంది. విజయవాడ నుంచి కాలర్ ఉన్నారండి, ఝాన్సీ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సునీల్ గారు ఉన్నారు. సునీల్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. అత్తయ్య గారి పేరు మీద అది లావుని పట్టా ఇచ్చారండి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2012. ఓకే. అదేమో ఆమె చనిపోయారు మొన్న ఈ మధ్య. అప్పుడేమో తర్వాత పట్టా అవ్వదు ఇలాగని చెప్తే సరేనని ఒక 100 రూపాయల పేపర్ మీద రాసిస్తున్నాం అనమాట. రాసి ఇచ్చారామా. రాసి ఇచ్చిన తర్వాత ఇప్పుడేమో మళ్ళీ మేము ధరణిలో ఎక్కించుకోవాలంటే అవ్వదని చెప్తున్నారు. అది అండి సమస్య. ఏ జిల్లాలో భూమి ఇది? అది సూర్యాపేట జిల్లా పాలపూడి మండలం అండి, రాఘవపురం అండి. మీరు కొన్నది ఏ సంవత్సరంలో? కొనలేదండి, అమ్మమ్మదే. మా అత్తయ్య గారు కొడుకు పేరు మీద రాసి ఇచ్చింది అనమాట. మరి లావణి పట్టా కాపీ ఉందా? ఆమె పేరుతో ఇచ్చిన పట్టా కాపీ ఉందా? బుక్ కూడా ఉందండి, బుక్ కూడా ఉంది, కాపీ కూడా. ఇప్పుడు ఆమె చనిపోతే కనుక వారసులు ఎవరు ఉంటే వాళ్ళ పేరు మీద పట్టా మార్చుకోవచ్చు. మీకు భూమి సాగులోనే ఉందా? మేమే సాగు చేసుకుంటామండి. పాత చట్టం కింద ఇచ్చిన 2 పుస్తకాలు ఉన్నాయి మీ దగ్గర? పాత పుస్తకాలు ఒక బుక్కే ఉందండి, ఒక బుక్. ఇంకొక పుస్తకం అంటే పాస్ పుస్తకం ఉందా? టైటిల్ డీడ్ ఉందా మీ దగ్గర? అది ఉందండి, ఇది ఉంది, 2 ఉన్నాయి. ఇప్పుడు మీకు 2 పుస్తకాలు ఉంటే ధరణిలో మ్యూటేషన్ అవకాశం. ఒకటేమో బుక్, ఒకటేమో పట్టా కాగితం. అదే అంటే ఇంకొక పుస్తకం మీరు ఏమన్నా పంట రుణాల కోసం బ్యాంకులో పెట్టి ఉంటారు. లావణి పట్టా, దీన్ని అసైన్మెంట్ పట్టా అంటాం దీన్ని. మీకు పాత రికార్డు కనుక ఉంటే ధరణిలో దరఖాస్తు పెట్టుకోవచ్చు. మ్యూటేషన్ కి పాస్బుక్ ఉన్నా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ పాత పాస్బుక్ లేకపోయినా కూడా ధరణిలో మ్యూటేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు పెండింగ్ ఉందా, రిజెక్ట్ అయిందా? మీరు ధరణిలో పెట్టిన దరఖాస్తు రిజెక్ట్ అయిపోయిందండి. ఏ కారణం ఏం చెప్పారు? కారణం ఏం చెప్పలేదండి, మామూలుగా రిజెక్ట్ అయినట్టుగా అది వాళ్ళు చెప్పింది కదండి. మనకు మెసేజ్ కూడా రాలేదు. మేమే మామూలుగా అందులోకి వెళ్ళి చూసుకుంటే తెలిసిందనమాట. ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు పెట్టండి. చాలా వరకు అసైన్మెంట్ భూముల మ్యూటేషన్ సంబంధించి చిక్కులు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న భూమి కంటే ఎక్కువ పట్టాలు ఇచ్చి ఉంటారు. ఇప్పుడు వాటిని ధరణిలో అమలు చేస్తున్నప్పుడు భూమి లేని వాళ్ళకి కొంత పట్టాలు వచ్చి ఉంటాయి, ఇట్లా భూమి ఉన్న వాళ్ళకి మిస్ అయిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి మీరు మళ్ళొకసారి ధరణి ఫ్రెష్గా దరఖాస్తు పెట్టండి. ఒకసారి కలవండి రెవెన్యూ అధికారులని. ఒకవేళ రిజెక్ట్ చేసినట్లయితే వాళ్ళకి కారణాలు చెప్పి రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. రాతపూర్వకమైన ఉత్తర్వులు ఇవ్వమని అడగండి. రైట్. ఇక గిరిజన భూముల రక్షణ కోసం మనం మాట్లాడుకున్నట్టయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఇప్పటి వరకైతే ఎల్టీఆర్ చట్టం తప్ప ఇంకేమీ లేదు. కానీ గడిచిన 8-9 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా చూసినట్లయితే దాదాపుగా ఎల్టీఆర్ చట్టం అమలు నిలిచిపోయిందని చెప్పొచ్చు. కొత్తగా కేసులు పెట్టడం కానీ, పాత కేసుల పరిష్కారం సత్వరం జరగటం కానీ ఏం జరగట్లేదు. ఇప్పటికైనా కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు. ఏవైతే ఏజెన్సీ కోర్టులు ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేయటము, ఏజెన్సీ కోర్టులలో అధికారుల నియామకం జరగాలి. అంటే ఎస్డీసీ ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, లేకపోతే డీటీలు కావచ్చు.
పూర్తి స్థాయిగా సిబ్బంది ఉంచి చట్టాన్ని అమలు చేయలాగా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటేనే పనులు అయిపోతాయి. కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు. అన్నిటికంటే కీలకం ఏంటంటే ఈ చట్టాల మీద కొంత అవగాహన పెంచడం, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ల్యాండ్ సెల్ని, లీగల్ సెల్ని యాక్టివేట్ చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి. అయితే గిర్గ్లాని గారి నివేదిక మనం చూసినట్టయితే ఆ నివేదికలో ఉన్న కీలక అంశాలు ఏంటి అసలు? మనకు గిరిగ్లాని గారు అనగానే 610 జీవోదే గుర్తొస్తుంది. తెలంగాణకి గిరిగ్లాని పేరుకి అవినాభావ సంబంధం. తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు వారి పేరు మనం జ్ఞాపకం చేసుకుని ఉంటాము. గిరిగ్లాని గారు చనిపోవటానికి కొద్ది కాలం ముందే ఈ ట్రైబల్ భూముల మీద, గిరిజన ప్రాంతంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత గిరిజన భూముల మీద ప్రత్యేకంగా అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చారు. అప్పటి భూ కమిటీ ఏదైతే ఉందో, కోనే రంగారావు ఆధ్వర్యంలో ఉన్న భూ కమిటీ, వారి రిక్వెస్ట్ మేరకు గిరిగ్లాని గారు ఈ 3 ఉమ్మడి జిల్లాలు వరంగల్, ఆదిలాబాద్, అదేవిధంగా ఖమ్మం జిల్లాలలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలని వెళ్ళి ప్రత్యేకంగా అధ్యయనం చేసి ఒక 200 పేజీల నివేదిక ప్రభుత్వానికి ఇచ్చారు. వారి నివేదిక ఒక గొప్పతనం ఏంటంటే ఆ నివేదికని 3 భాగాలు చేశారు ఆయన. ఇప్పటికిప్పుడు ఏ కేసులో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని ఉదాహరణతో సహా ఆ కేసులు కోట్ చేసుకుంటూ ఈ కేసులు ఇచ్చేయాలి అంటే ప్రాక్టికల్ సలహాలు చెప్పాడు. రెండోది రూల్స్లో, రెగ్యులేషన్స్లో మార్పు చేర్పు రావాల్సింది ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాడు. చట్టాలలో తీసుకురావాల్సిన మార్పుల గురించి కూడా వారు చాలా ప్రత్యేకంగా పేర్కొన్నారు. వారిచ్చిన నివేదిక ఆధారంగానే కోనే రంగారావు కమిటీలో కూడా దాదాపు 40 సిఫార్సులు గిరిజన భూములకు సంబంధించే ఉన్నాయి. అలా కీలకమైన ఏంటంటే, ఒకటి, ఎల్టీఆర్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. గిరిజనులకు వ్యతిరేకంగా ఏవైతే కేసులలో తీర్పులు వచ్చినాయో వాటి మీద ప్రభుత్వమే అప్పీల్కి వెళ్ళాలి. గిరిజన ప్రాంతాలలో భూముల సర్వే నిర్వహించి ఎక్కడెక్కడైతే ఉల్లంఘనలు జరిగినాయో వాటి మీద చర్యలు తీసుకోవాలి. కొన్ని ఎల్టీఆర్ చట్టాల మీద వాటిలో మార్పు చేర్పులు అవసరం ఉన్నాయి, ఆ మార్పులు చేయాలి. ఏదైతే సెర్పు పారాలీగల్ ప్రోగ్రాం జరుగుతుందో అలాంటి ప్రోగ్రాం అన్ని మండలాల్లో అయ్యేటట్టుగా చూడాలని ఆయన వివరంగా దాదాపు ఒక 40-50 రకాల సూచనలు చేశారు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆ కాపీ ప్రభుత్వం దగ్గర కూడా ఉండదు. 3-4 రిపోర్ట్సే ఉన్నాయి. ఇప్పటికైనా గిరిజన సంక్షేమ శాఖ ఒక్కసారి గిరిగ్లాని గారి రిపోర్టును కనుక తిరిగి చూస్తే మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఆ రిపోర్టులో ఉన్న కనీసం సగం అంశాలని కూడా అమలు చేయగలిగితే గిరిజనుల చాలా భూ సమస్యలు పరిష్కారానికి అవకాశం ఉంటుంది. రైట్. కామారెడ్డి నుంచి కాలర్ ఉన్నారండి, సుధాకర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మేము పొజిషన్ లో ఉన్నాం సార్. మాకు ROR అక్కడ MRO ఆఫీస్కి పోతే కానీ, ఆర్డీఓ ఆఫీస్ కొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మీకు ROR ఫుల్ అయిపోయింది, మీరు పొజిషన్ ఆల్రెడీ ROR ఎక్కడానికి ఛాయిస్ లేదు అంటారు సార్ మమ్మల్ని. ఈ తెలంగాణలో ఎన్నిసార్లు వచ్చినా ఈ 2 సమస్యలు వస్తాయి. నాకు భూమి ఉంది, దున్నుకుంటున్నాను, రికార్డుకి ఎక్కలేదు, లేదా RSRలో మిస్ మ్యాచ్ ఉంది. అంటే ఆ నంబర్లో ఉండాల్సిన భూమి ఆల్రెడీ ఎవరెవరి పేరుతో రికార్డుకి ఎక్కింది, వీళ్ళు కొత్తగా పోతే RSR మిస్ మ్యాచ్ చేయట్లేదని చెప్పి. ఈ 2 చాలా కీలకమైన సమస్యలు. ఇప్పుడున్న దాంట్లో ఒక పరిష్కారం అయితే దొరికింది. RSRలు కనుక వ్యత్యాసాలు ఉంటే RSR వ్యత్యాసాలను సవరించే అధికారాన్ని కొత్తగా టెక్నికల్ మాడ్యూల్లో కొంత మార్పు చేశారు. అయినా కానీ ఇప్పుడు వారు చెప్పిన సమస్య తీరాలంటే 2 పనులు జరగాలి. ఎవరో ఒక అధికారి భూమికి వెళ్ళి కొలవాలి ఆ నెంబరు. ఇప్పుడు ఆ సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంది, ధరణికి ఆల్రెడీ 10 ఎకరాలు ఎక్కేసింది, ఎవరో 4 పేరు మీద పట్టా అయిపోయింది. ఇప్పుడు నేను కొత్తగా చెప్తున్నా ఆ సర్వే నెంబర్లో ఎకరం భూమి నేనే దున్నుకుంటున్నా, నాకు పట్టా ఎక్కించండి అంటే అధికారులు ఏం చెప్తారు, 10 ఎకరాలకు 10 ఎకరాలు పట్టా ఎక్కింది, నీది ఎక్కించడానికి వీల్లేదంటారు. మరి వీల్లేదన్నప్పుడు ఇంకెవరికో భూమి లేకుండా రికార్డుకి ఎక్కినట్టే కదా. రికార్డులో భూమి లేకుండా ఎవరికి ఎక్కిందో తెలవాలి అంటే ఫీల్డ్కి వచ్చి ఎంజాయ్మెంట్ సర్వే చేస్తే ఎవరెవరు ఉన్నారో తెలుస్తుంది ఒకటి. తర్వాత ఎవరెవరికి భూమి ఎట్లొచ్చిందో రికార్డు వెరిఫై చేయాలి. నాకు ఎట్లొచ్చిందో నేను నిరూపించుకోవాలి. అంటే ఫీల్డ్ వెరిఫికేషన్ జరగాలి, రికార్డు వెరిఫికేషన్ జరిగి అప్పుడు మాత్రమే కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇప్పుడు అమలులో ఉన్న 2026 చట్టం కింద రికార్డులని ఎంక్వైరీ చేయడానికి, విచారణ చేయడానికి రెవెన్యూ యంత్రాంగానికి అధికారాలు లేవు. కొత్త చట్టం వస్తున్నాయి, ఇట్లాంటి సమస్యలని పరిష్కారం అయ్యే అవకాశం తప్ప ఇప్పుడున్న వ్యవస్థలో ఇట్లాంటి అన్ని సమస్యల పరిష్కారానికి చాలా చిక్కులు ఉన్నాయి. అంటే ఇక పోడు భూములకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎలాంటి సమస్యలు ఉన్నాయంటారు? అంటే 2-3 మాటల్లో వివరించాలి అంటే 2008లో ఒక కొత్త చట్టం వచ్చేంత వరకు ఎవరు అటవీ భూమిని సాగు చేసుకుంటున్నా అది నేరం. పోడు భూమి అంటే ఏంది, అడవుల్ని కొట్టి అక్కడ కొంత సాగు చేసుకోవటం, షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం. అంటే భూమి సారం తగ్గేంత వరకు అక్కడ సాగు చేసుకుంటారు, 2వ చోటుకి 3వ చోటుకి పోయి మళ్ళీ ఇక్కడ సారం పెరిగిన తర్వాత మళ్ళీ మొదట సాగు చేసుకున్న చోటుకు వచ్చి మళ్ళీ వ్యవసాయం చేస్తారు. అది పోడు కల్టివేషన్. ఇది గిరిజన ప్రాంతాలలో ఫారెస్ట్లో చేస్తే కనుక అటవీ చట్ట ప్రకారం నేరం. కానీ మనం ఒకటి మర్చిపోయింది ఏంటంటే తరతరాలుగా వాళ్ళు అడవుల మీదనే ఆధారపడి బతుకుతున్నారు. ఆ గిరిజనులు అడవులో ఉండటం వల్లనే అడవులు కాపాడబడుతున్నాయి. అది ఎప్పుడు ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. కానీ మొట్టమొదటిసారిగా భారత పార్లమెంట్లో చట్టం ప్రవేశపెట్టబడినప్పుడు చట్టంలోని రాసుకున్న మాట ఏంటంటే
తరతరాలుగా చారిత్రకంగా ఈ గిరిజనులకి అటవీ నివాసులకు అన్యాయం జరిగింది, వాళ్ళ హక్కులని మనం గుర్తించలేదు కాబట్టి హక్కులను గుర్తించాలి అని ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టమే ROFR చట్టం. పోడు భూముల గురించి ఆ చట్టం ఏమంటుందంటే, ఎవరైనా గిరిజనులు 2005 డిసెంబర్ 13 నాటికి పోడు చేసుకుంటూ ఉన్నట్లయితే 10 ఎకరాల లోపు వాస్తవంగా ఎంత సాగులో ఉంటే అంత భూమికి హక్కుపత్రం ఇవ్వాలి. ఎవరిస్తారు అంటే గ్రామసభ తీర్మానం చేసి సిఫార్సు చేసి సబ్ డివిజనల్ కమిటీ స్క్రూటినీ చేస్తే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ సంతకం పెట్టాలి. అట్లా ఇప్పటి వరకు తెలంగాణలో 7 లక్షల ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చారు, అంటే హక్కుపత్రాలు ఇచ్చారు. ఒక పక్కన హక్కుపత్రాలు ఇచ్చిన వాళ్లకు సాగు చేసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి, పూర్తి విస్తరానికి రాకపోగా ఇంకో పక్కన ఇంకా అర్హత ఉన్న వాళ్ళకు కూడా హక్కుపత్రాలు రాలేదు. ఈ రోజున తెలంగాణలో పోడు భూములకు సంబంధించి రెండు సమస్యలు. నాకు హక్కుపత్రం వచ్చింది, పూర్తి విస్తరానికి రాలేదు, లేదా వచ్చిన దానికి కూడా నాకు సాగు చేసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయి, ఒక సమస్య. రెండో సమస్య ఏంటంటే నాకు ఇంకా హక్కుపత్రం రాలేదు అని. ఈ రోజు కన్నా మనం ఏదైతే కేంద్రం 2008లో చేసిన చట్టం ఉందో ఆ చట్టాన్ని కనుక మనం పకడ్బందీగా అమలు చేయగలిగితే పోడు సమస్యలన్నింటినీ పరిష్కారం చేయవచ్చు. రైట్, కాలర్ ఉన్నారండి జహీరాబాద్ నుంచి. శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పండి మీ సమస్య ఏంటో. సునీల్ గారు ఉన్నారండి. మేడం, మా తాతకి 3 ఎకరాల 9 గుంటలు భూమి ఉంటుంది మేడం. 1979 నుంచి 93 వరకు వచ్చింది. 93 వరకు వచ్చింది మేడం. సునీల్ గారు వింటున్నారు, మీ చెప్పండి. సమస్య పూర్తిగా చెప్పండి, నీకు సమాధానం చెప్తాను. 93 వరకు పాండాలు వచ్చింది సార్. అయితే మా తాత 2 ఎకరాలు 28 గుంటలు అమ్మేది సార్ వేరేళ్ళకి, మా పాలెలకి. అయితే 21 గుంట 1993 వరకు వచ్చింది. ఆ 21 గుంట ఎక్కియడానికి ఎంఆర్ఓ గారికి అడిగితే ఏం అనుకొచ్చింది సార్, ఎవరు ధరలో అవకాశం లేదు, దానికి సమస్యకు పరిష్కారం చేస్తారా సార్? వేరే ఎవరి పేరు మీద ఎక్కిందా 21 గుంటలు? 21 గుంటలు ఎవరి పేరు మీద ఎక్కలేదు సార్, ధరలో కూడా లేదు ఇప్పుడు. అంటే మీరు ఒక్క అంశం వెతికి చూడండి, ఆ సర్వే నెంబర్ పూర్తి విస్తీర్ణం ఎంత, కాసరా ప్రకారం కానీ సేతువార ప్రకారం కానీ ఆ సర్వే నెంబర్ పూర్తి విస్తీర్ణం ఎంత. ఈ రోజున ధరణిలో నేను చెప్పేది వినండి పూర్తిగా. ఒకటి, ఆ సర్వే నెంబర్లో సేత్వార్లో కాసరాలో ఎంత విస్తీర్ణం చూపిస్తుంది. ఈ రోజున ధరణి ప్రకారం గనక ఎంతమంది ఉంటే ఆ లెక్కేస్తే పూర్తి విస్తీర్ణం ఎంత ఉంది. రెండు సమానం అనుకో అంటే ఇప్పుడు దాన్ని ఎవరో ఒక పేరు తొలగిస్తే తప్ప మీరు ఎక్కించడానికి వీల్లేదు. అట్లా కాకుండా కాసరా విస్తీర్ణం కంటే ఇప్పుడు ధరణిలో తక్కువ ఉంటే మీ పాత రికార్డు ఆధారంగా మిస్సింగ్ సర్వే నెంబర్ కింద పెట్టండి, పట్టా చేసుకోవచ్చు. సమస్యలైతే అనేకం ఉన్నాయి సునీల్ గారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇన్ని సమస్యలకు ఈ గిరిజనుల భూములకి వీళ్ళకి సొల్యూషన్ అంటే ఏ విధంగా దొరకవచ్చు? ఇప్పుడు అది గిరిజనుల భూముల సమస్యలైనా మహిళా భూముల హక్కులకు సంబంధించి కూడా ఇట్లాంటి సమస్యలే. అంటే ఎవరైతే వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకు ఉన్న సమస్య ఇంకెక్కువ తీవ్రంగా ఉంది. అందరికీ భూమి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఇంకా ఎందుకు తీవ్రంగా ఉంటుందంటే వాళ్ళంతా వాళ్ళు పరిష్కారం చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి భూమి సమస్యలు తీరాలంటే, మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో తీరాలంటే ఒక 2-3 పనులు ప్రభుత్వం కనుక చేయగలిగితే కొంత ఊరట దొరుకుతుంది. ఒకటి, భూముల సర్వే నిర్వహించడం. ఇప్పటికైనా భూముల సర్వే చేసి కొత్త రికార్డు కనుక తయారు చేయగలిగితే ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అది జరిగే లోపల, అది జరగటంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంత చట్టం మార్చుకోవాలి, కొంత ఇబ్బందులు అధిగమించాలి. ఇప్పటికిప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఏదైతే నేను 8 మండలాలలో గిరిజనులనే వాళ్ళ ద్వారానే వాళ్ళ భూములని వెరిఫై చేసుకొని రికార్డులో తప్పులు గుర్తించి అప్పుడు రెవెన్యూ శాఖ గ్రామాలకు వెళ్ళి రెవెన్యూ సదస్సులు పెట్టి పరిష్కారం చేసిందో కనీసం అట్లాంటి ఒక కార్యక్రమం అన్న తీసుకోవాలి. ఆ కార్యక్రమం తీసుకుంటే ఉన్నంతలో సమస్యలు చాలా వరకు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు కళ్ళ ముందట పుట్టల భూపతి గ్రామమే ఒక ఉదాహరణ. ఇక మూడోది ఏంటంటే, ఎప్పుడైనా భూమి సమస్యలు తీరాలి అంటే ప్రజలకు అవగాహన ఎక్కువ ఉండాలి, ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉండాలి, బలమైన సంకల్పం ఉండాలి. ఈ రోజున ప్రభుత్వం కొంత బలంగా సంకల్పం కనపడుతుంది, ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ పెంచగలిగి దీని మీద ఒక 6 నెలలు సంవత్సరం దృష్టి పెట్టగలిగితే ఇప్పుడున్న వాటిలో చాలా వరకు సమస్యల్ని పరిష్కారం చేసే అవకాశం అయితే ఉంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇది ఇవాల్టి సాగు చట్టాలు కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.